ఇందరికి మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారు. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? మేము విధానపరమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నాం, ప్రతిదీ కూడా విధానపరంగా అడుగుతున్నాం, వాటికి సమాధానం చెప్పకుండా పర్సనల్ ఇష్యూస్ని ఎందుకు లాగుతున్నారు అని అంటున్నారు కీర్తన గారు. ఏమంటారు? శివ గారు, మీతో పాటు వాళ్ళు కూడా ఒకసారి గమనించమను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా మీటింగులు స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన దాడులకు ఆన్సర్ చెప్పుకుంటూ పోతున్నాడు తప్ప ఆయన పర్సనల్ గా ఇలా మాదిరి నేను తోలు తీస్తాను, చెప్తూ కొడతాను, రోడ్లు వేస్తాను, బంగాళాఖాతంలో దుక్కుతాను, అత్తపాతాలను దుక్కేస్తాను, గెలిపించుకుంటే నేను ముగ్గునే కాదు, గెలిచకపోతే నా పార్టీనే కాదు, ఈ విధమైనటువంటి పరాక్రమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు లేవండి. మనం చూసేటప్పుడు ఊరికి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేది కాదు. దాన్ని గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఎవరి లీడర్షిప్ ఎంత గొప్పతనంగా ఉందని జనం భావించినారు. కాబట్టి ఎవరి లీడర్షిప్ ను ఏకీభవిస్తే బాగుంటుంది రాష్ట్రము, ఎవరి లీడర్షిప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఆలోచనలో భాగంగానే ఆ విధంగా ప్రజలు తీర్పిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఇంకోటి ఉంది. ఇప్పుడు పర్సనల్ అంటున్నారు. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది వాస్తవం. హత్య జరిగిన తర్వాత సిట్కు ఫిర్యాదు చేసినారు, సిట్ ఎంక్వైరీ చేసింది, సిట్ లో ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎవరు? సునీత గారు. ఏ రిపోర్ట్ అనేది అదంతా చెప్పాలంటే ఒక గంట పడుతుంది. ఆ రిపోర్టును ఆధారం చేసుకొని ఆ రోజు తర్వాత మళ్ళీ సిబిఐ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు. మళ్ళీ సిబిఐ కేసు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు లాగా మాకు సిబిఐ మా రాష్ట్రానికి రావద్దని చెప్పి తీర్మానాలు చేసిన సందర్భాలు లేవు. సిబిఐ జరుగుతుంది. సిబిఐ జరిగేటప్పుడు ఆ కేసు తీర్పు పూర్తి వచ్చి రావాలని మేము కోరుకుంటున్నారు. రానికుండా వాళ్ళే అడ్డుపడుతూ, వాళ్ళే ఇబ్బందులు పెడుతూ, వాళ్ళే రకరకాలుగా పోతున్నారు. సరే, ఆ కేసు అక్కడ జరిగేది అందరికీ తెలుసు కదా, ఆడ మర్డర్ జరిగింది అందరికీ తెలుసు కదా. జరిగిన తర్వాత ఎవరు జరిగినారు, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఆ తీర్పు ఎట్లా వస్తుంది చూసిన తర్వాత కరెక్ట్ గా సిబిఐ, ఇప్పుడు సిబిఐ కన్నా వేరే సంస్థలు అవసరం లేదు కదా, అది తీర్పు ఇచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా బాబాయ్ అని చెప్పినా, ఊకిళ్ళు బాబాయ్ అని చెప్పినా, ఊకిళ్ళు బాబాయ్, నీ అమ్మని రోడ్డు మీద తిప్పినాం, మీ చెల్లెని రోడ్డు మీద తిప్పినాం, మీ కుటుంబ సభ్యులు రోడ్డు మీద తిప్పినా, ఇది వ్యక్తిగతం కాదండి? ఇది వ్యక్తిగతమా కాదా? గుండెల మీద ఒక్క మోహన్ రెడ్డి గారు, ఒక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కనుక చూసుకుంటే మీరు అన్నారు, మీరు చాలా క్లియర్ గా చెప్పారు, ఒక ఎంక్వైరీ అంటూ జరుగుతుంది, ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి కాబట్టి అప్పుడు దాకా ఓపిక పట్టాలన్నారు. కానీ ఏ దర్యాప్తు సంస్థ ఏమీ తేల్చకముందే హత్య జరిగిన వెంటనే నారా లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద వీళ్ళే హత్య చేయించారని చెప్పేసి ఆరోపించడం, ఇప్పుడు అది ఒకటి వినండి ముందు. ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి గారిని చంపింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్థసారథి రెడ్డి అనే మార్కెట్ యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని తీసిపోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టించినారు అప్పుడు హైదరాబాద్ లో. ఇప్పుడు సతీష్ రెడ్డి చేరినటువంటి వ్యక్తి వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టించిన తర్వాత అప్పుడు అక్కడ ఆయన చంపిన తర్వాత వంగవీటి మోహన్ రంగాన్ని వీళ్ళే చంపినారని పక్క ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఈ మర్డర్ జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఈయన మాట్లాడిన మాటలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మళ్ళీ అసెంబ్లీకి వచ్చి చూస్తా, నేను నీ అంతు చూస్తా, నీ కథ చూస్తా అని చెప్పిన తర్వాత ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ విధమైనటువంటి ఆరోపణలు, ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన తర్వాత, మర్డర్ జరిగిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా చంపుకుంటారనో, ఇంకోటి చంపింటారనో ఎవరు అనుకుంటారో, జరిపిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళ పాత్రతోనే జరిగిండొచ్చు అనొచ్చు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాజారెడ్డిని చంపలే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి చంపినారు. ఈ రోజు ఎవరు చంపినారు అనేది బయటకు రావాలి కదా. బయటకు రాకదలికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరోపణ చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కాదా? పెళ్లిళ్ళు చేసుకున్నాడా లేదా? ఒక పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు, మూడో పెళ్లి చేసుకున్నాడు, నడుస్తుంది. సరే, ఆ నడిచినప్పుడు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే నువ్వు పెళ్లి చేసుకున్నాడంటే రికార్డెడ్ గా జరిగినటువంటి తప్పులు అంటారు, మా ఇంకా జరగదనిక మా నిజం అని చెప్తారు. అప్పుడు ఎక్కడ ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? మోహన్ రెడ్డి గారు, ఓకే, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు మీరే అంటున్నారు, బహిరంగంగా అందరికీ తెలిసిన విషయాలే అంటున్నారు. కొత్తగా ఇప్పుడు జరిగిన వ్యవహారం కాదు, అందరికీ తెలిసిన విషయాలే. అటువంటిది అందరికీ తెలిసిన విషయాన్ని బహిరంగ సభల్లో, చిన్నపిల్లల ముందు, లేదంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాటిలో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పదే ప్రస్తావిస్తున్నాడో ఎంతవరకు కరెక్ట్? ఓకే, పోనీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని పక్కన పెట్టినా మీరు వివేక మర్డర్ గురించి ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ ఒక్క సమాధానం మీరు చెప్పి ఈ వ్యవహారాన్ని మనం కంప్లీట్ చేద్దాం. వివేక మర్డర్ కేసుకు సంబంధించి
ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు అవినాష్ రెడ్డి మీద ఉన్నాయి. అవినాష్ రెడ్డి కూడా అలాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత వీరి మీద చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సిబిఐ ఎంక్వైరీ అడిగారు, అధికారంలోకి వచ్చాక సిబిఐ పక్కకు పోయి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి సిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్. ఆ సిట్ ఏర్పాటు చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్లి జరిగిందన్న విషయం ఎందుకు బయటకు రాలేదు? మీ అందరికీ తెలుసు కదా, కుటుంబానికి తెలుసు కదా, అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అలాగే కూతురికి తండ్రికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఆస్తు గొడవలు ఉన్నాయన్నటువంటి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? సిబిఐ వచ్చిన తర్వాత, సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డి పేరు బయట పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే ఫోటోలు బయటకు వస్తాయి. ఆయనకి రెండో పెళ్ళి అయిందని, అప్పుడు మాత్రమే ఆయనకు ఇంకో కుమారుడు ఉన్నాడని బయటకు వస్తుంది, అప్పుడు మాత్రమే ఆయన పరువంతా బయటకు వస్తుంది. అప్పుడు రాంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినటువంటి రానటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయి? దయచేసి దీనికి ఆన్సర్ చెప్పండి. సునీల్ గారు, శివ గారు, మీకు తెలుసా సిట్టుకు ఏమేమి ఫిర్యాదు చేసింది సునీత గారు? ఏమేమి ఫిర్యాదు చేసింది తెలుసా? మా నాన్న హార్ట్ అటాక్ వచ్చింది, మా నాన్న గోడ కొట్టుకున్నాడు, మా నాన్న తగిలిపోయి చనిపోయినాడు, మా నాన్నకు ముందే గుండె ఆపరేషన్ చేసినారు, ఇవన్నీ సిట్లో ఏమి ఇచ్చింది తెలుసా మీకు? తెలిసిన తర్వాత వాళ్ళ తండ్రికి పెళ్లి అయ్యేది ఇంతవరకు తెలుదా? వాళ్ళ తండ్రికి పెళ్లి అయిన తర్వాత 10 సంవత్సరాల నుండి వాళ్ళ తండ్రిని దూరం పెట్టేసి అమ్మాయి హైదరాబాద్ లో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చుంటే ఆయనకు ఉన్నటువంటి చెక్కు పవర్ రద్దు చేసి ఆమె పిల్లల కొడుకుని కంటే ఆ కొడుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఆయన ఏదో అంతో ఇంతో వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలని వాళ్ళని ఏదో మాట్లాడాలనుకుంటే దాన్ని అడ్డుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారిని ఒకసారి ఆయనపై దాడి చేసి కొట్టి తర్వాత ఆయన పూర్తి నిర్వీర్యం. అదే సార్ మోహన్ రెడ్డి గారు, నేను అవేమి కాదు అనట్లా, అవన్నీ నిజాలని నేను అనట్లా, అబద్ధాలని నేను అనట్లా. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈ వ్యవహారాలు ఎందుకు బయటకు రాలేదు? అప్పుడు చెల్లెల మీద సానుభూతి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చేసరికి ఈ వ్యవహారాలు ఎందుకు బయటపడుతున్నారు? అంటే అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తేనే ఇవన్నీ చెప్తారా, లేదంటే పక్కల మీద తోసేస్తారా హత్య గురించి? శివ గారు, అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిజంగానే నువ్వే మర్డర్ చేసినావు అని ఉద్దేశపూర్వకంగా దాడులు 30 దాడులు వాళ్ళు చేసే కార్యక్రమం కాకుండా ఒక ఎన్డీఏ కూటమి పెట్టుకుని ఆ కూటమే మొత్తం అంతా కలిసి అవినాష్ రెడ్డి గారి మీద దాడి చేస్తే వివేకానంద రెడ్డి గారు ఏంది, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగతం ఏంది, వివేకానంద రెడ్డి గారి కూతురు ఏం చేసినారు, వివేకానంద రెడ్డి గారి పెళ్లి అయిందా లేదా, వివేకానంద రెడ్డి గారి పెళ్లి అయిన భార్య ఉందా లేదా, భార్యకు ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఆస్తుల సంబంధం ఉంటుందా, ఆ ఆస్తులకు సంబంధించి ఈ కూతురు ఏమన్నా అడ్డుపడి ఉంటుందా, 200 ఎకరాల భూమి, ఆ భూమి సంబంధించి ఇప్పుడు కొడుకుపోతుందేమనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చాలా రకాల ప్లాన్ చేసినారు, ఆస్తులు తీసుకున్నారు, పత్రాలు తీసుకున్నారు, అవన్నీ జరిగినాయి, అవన్నీ సిట్టుకుండే, అవన్నీ సిబిఐ దగ్గర ఉండే, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి తప్ప వేరే మాటలు చెప్పడంలే, వేరే ఏదో పొద్దుపోయే మాటలు నేను చెప్పడంలే. అవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు దాడి చేసి ఆ రోజు ఆ పేపర్లు తీసుకుపోయి, పేపర్లతో పని ఏముందంటే ఎవరు మర్డర్ చేసిపోతే అదే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ కోణంలో ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కానీ వైఎస్ సునీతను కానీ వీరిద్దరిని కూడా ఎందుకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అన్నది నా ప్రశ్న. అన్ని దర్యాప్తులో రికార్డు ఉన్నది, అది మీకు తెలిసినో లేదో కావాలంటే చూడండి. అన్ని దర్యాప్తులు పెళ్లి ఏంటది ఉంది, పెళ్లి అయిన తర్వాత కొడుకు పుట్టినాడని తెలుసు, కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళు పులివెందులు ఉండే వాళ్ళని దాడి చేసి వాళ్ళపై కడప చేరినారని తెలుసు, కడప చేరిన వాళ్ళని ఇక్కడ రానికుండా చేసినారని తెలుసు. ఆ తెలిసిన తర్వాతనే వాళ్ళ దగ్గర రానికుండా చేసి వాళ్ళ దూరం పెట్టిన తర్వాత వివేకానంద రెడ్డి గారు వాళ్ళతో విభేదాలు వచ్చి దూరంగా ఉన్న తర్వాత ఉండండి కొంచెం, ఎందుకంటే మీరు అంత డెప్త్ గా పోయినాక డెప్త్ గా చెప్పాలి కదా. నేను అడిగిన ప్రశ్నకి తప్ప మీరు అన్నింటికి సమాధానం చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు. మన టైం కిల్ అవుతుంది అంతే. నేను అడిగిన ప్రశ్నకి తప్ప మీరు అన్నింటికి సమాధానం చెప్తున్నారు. అట్లా కాదు మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పెట్టినటువంటి సిట్ లో ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి గారి కుమార్తెని విచారించింది? ఎన్నిసార్లు విచారించింది? దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు కదా వైఎస్ సునీత మీద, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో ఎన్నిసార్లు సునీతని ఎంక్వైరీ చేసింది? అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు ఏర్పాటు చేసినప్పుడు, సిట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎంక్వైరీ చేసింది? దీనికి సమాధానం చెప్పండి చాలు. చేసిందా చేయలేదా? చేస్తే ఎన్నిసార్లు చేసింది? ఇప్పుడు మీరు వాళ్ళు ఓదిట్టు దాడి చేస్తున్నారు, మీరు దాడి చేస్తున్నారు. నేను దాడి చేయట్లేదండి, నేను క్లియర్ గా ఒక ఆన్సర్ అడుగుతున్నా. మనం టైం కిల్ చేసుకోవద్దు. ఒకే ఒక ప్రశ్నకు సమాధానం అడుగుతున్నా. నేను ఇక్కడ కూర్చున్నది అడగడానికి.
ఒక్కటి వినండి సార్, వెనకదలకి ఎందుకు ఆవేశపడతారు? సిట్టు వాళ్ళని ఎంక్వైరీ చేయకపోతే, సిట్టుకి ఆయన కంప్లైంట్ చేయకపోతే, సిట్టుకి ఇవన్నీ ఎట్లా విషయాలు తెలిసింటాయి? ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాతనే కదా బయటకు వచ్చిన తర్వాతనే కదా సిబిఐకి పోయినది, సిబిఐకి పోయిన తర్వాతనే కదా ఇదంతా జరిగింది. దస్తగిరి అనే డ్రైవర్ ను ఇంట్లో నుండి బయటకు పంపించినటువంటి డ్రైవర్ ముఖ్యమైనాడు, పిఏగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నాన్న చనిపోయినంత వరకు దగ్గర ఉన్నటువంటి పిఏ దూరం అయిపోయినాడు అంటే ఏంటి అర్థము? ఇప్పుడు డ్రైవర్ దస్తగిరిని బయటకు పంపించేసినారు వీళ్ళే, ఎవరు వాళ్ళ తల్లి కొడుకు భార్య. మరి వాళ్ళు పంపించి దాదాపు 10 నెలలో సంవత్సరం అయినప్పటికీ ఆయన చనిపోకముందే. మరి అలాంటి బయటికి పంపించినటువంటి వ్యక్తిని, ఈ రోజు చంపినటువంటి వ్యక్తిని దగ్గర పెట్టుకొని అతను సపోర్ట్ చేసుకుంటున్నారు. అదే పిఏగా వాళ్ళ నాన్న చనిపోయినంత వరకు లాస్ట్ వరకు చనిపోయిన వార్తను వాళ్ళ అమ్మకు చెప్పి, కొడుకు చెప్పి, అల్లునికి చెప్పి, కూతురికి చెప్పి, ఇక్కడ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి గారికి చెప్పి, అందరికి చెప్పి పిలిపించినటువంటి వ్యక్తిని దూరం పెట్టి అతన్ని జైల్లో పెట్టించి కేసులు పెట్టించినారంటే ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది సునీత గారికి? మీకు తెలుసా? అది పూర్తి స్థాయిలో మీరు తెలుసుకుంటే కదా. మీరు ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు దృష్టిలో పెట్టుకొని అది ఏదో ఒకటి క్వశ్చన్ వేసి ఇరికించాం, మాట్లాడించాం, వైఎస్ఆర్సీపీ ఏదో విధంగా మనము మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది మోహన్ రెడ్డి గారు? మాకు మిమ్మల్ని టార్గెట్ చేస్తే మాకు ఏమొస్తుంది చెప్పండి? గతంలో మీరు చంద్రబాబు నాయుడు హత్య చేశారన్నప్పుడు ప్రశ్నించాం, చంద్రబాబు నాయుడు హత్య చేశారన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించాం. ఇప్పుడు సునీతని అంటున్నారు, కానీ గతంలో ఆ పేరు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అడిగాం. శివ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తే, వైసీపీని టార్గెట్ చేస్తే మాకు ఏమొస్తుంది? ఓకే, మనం కంప్లీట్ గా సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం. రైట్, మీరు అసహనానికి గురవుతున్నారు, మీరు వినాలా? షమీం అనే మనిషి ఎప్పటి నుంటో ఉంది, కొడుకు అనేది ఎప్పటి నుంటో ఉంది, అవన్నీ ఎప్పటి నుంటో ఉన్నాయో లేవని కాదు, అవన్నీ సిట్టుకు తెలుసు. సిట్టు తెలిసిన తర్వాత అవన్నీ మీకు చెప్పినట్టు ఇప్పుడు బయటకు ఇచ్చలేదనే కదా మీ ఉద్దేశం, బయటకు చెప్పలేదనే కదా. అవన్నీ ఇక డైరెక్ట్ వాళ్ళ మీదనే అభియోగాలు వచ్చి మీరే దొంగలు, మీరే దోషులని మీరందరూ కలిసి ముక్కుమడి దాడి చేసి ఇప్పుడు ఎన్నికలు జరిగే టైంలో ఆయన ఇరికిచ్చేసి ఆయన ఎలక్షన్లలో ఓడిపించే ఉద్దేశంలో భాగంగా మీరు వాళ్ళు అందరూ కలిసి కుట్ర చేస్తే జరిగిన విషయాలు ఎవడో బయటికి తీసుకొచ్చా, వాళ్ళ ఇంట్లో వీడియో తీసిన ఏమన్నా అవినాష్ రెడ్డి గారిపై తీసినారా? కొడుకు, భార్య, భర్త అంతా కలిసి మాట్లాడుకునే వీడియో ఏమైనా అవినాష్ రెడ్డి గారు తీసుకుంటారా? వాళ్ళకి సంబంధించి వాళ్ళు తీసినారు, వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళు రిలీజ్ చేసి అవినాష్ రెడ్డి రిలీజ్ చేసినట్టు మీరు చెప్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ అంతర్గత వ్యవహారాలు వాళ్ళు తీసినవి వీళ్ళకెట్ వస్తాయి, వాళ్ళు ఎవరో ఒకరు రిలీజ్ చేసుకుంటారు. దాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు అంతకుముందు ఎందుకు సిట్టు విచారణ చేయలేదు, సిట్టు ఎంతమంది రిలీజ్ ఎందుకు చేయలేదు, ఆ వీడియోలు ఇప్పుడు నేను అసహనంతో ఉన్నాను అంటున్నారు కానీ మోహన్ రెడ్డి గారు నా ప్రశ్నకు మీరే అసహనాన్ని ఫీల్ అయినట్టున్నారు. ఓకే, మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం. మనం ఎంత చర్చించుకున్నా మీకు నాకు తెగేది కాదు, మీకు నాకు తెగేది కాదు. మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం, ఎంత చర్చించుకున్నా మీకు నాకు తెగేది కాదు. నా ప్రశ్నకు మీరు అసహనానికి గురయ్యారు. ఓకే, రైట్.